అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఊదరగొట్టాడు. ఎక్కడ పోయినా కూడా ఊదరగొట్టాడు. ఒక పక్క కొడుకు, ఒక పక్క తండ్రి, ఇంకొక వాళ్ళకు తోడుగా ఇంకొక ఊగిపోతూ మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రకంగా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మలే ప్రజలు. మరి వాళ్ళు నమ్మింది ఎవరికంటే పవన్ కళ్యాణ్ని నమ్మారు. ఎందుకంటే ఆయన ఏమి చెప్పారంటే, నేను ఎక్కడున్నా కూడా నేను మీ పక్షాన ఉంటాను, మరి ప్రభుత్వాన్ని నిలదీస్తాను మరి అని ఆ రోజు పగల్బాలు పలికాడు ఊగిపోతూ. ప్రజలందరూ కూడా పాపం ఈయన ఉన్నాడు కదా, ఈయన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా నిలదీస్తాడు, అన్ని కార్యక్రమాలు చేసేటట్టుగా చేస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. నిజంగా ఓట్లేపి అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మరి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఆయనకు సీఎం ప్రోటోకాల్ ఇచ్చేశారు. ఒక హెలికాప్టరు, మరి ఆయనకు సంబంధించిన మొత్తం సెక్యూరిటీ, ఆయనకు అది చాలనుకున్నాడు. అక్కడి నుంచి తిరుమరుగైపోయాడు. ఎక్కడన్నా మనం చూసామా? ఈ 18 ఏళ్ల కాలంలో ఎక్కడన్నా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించింది మనం చూసామా? ఆ సినిమా చేసుకుంటూ ఉన్నాడు హరిహర వీరమల్లు అని చెప్పి, అది కూడా సూపర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలు చూశారు కదా, నిజ జీవితంలోనే చూసేశారు ఆయనకు. మరి ఈ సినిమాలన్నీ అంతేలే, ఫేక్లే అని చెప్పేసి ఆ సినిమాని కూడా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ చేసేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్లో పెట్టుకున్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు? నిద్రపోతారా అది అట్టర్ ఫ్లాప్ అయినంత వరకు? దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసినంత వరకు ఏ ఒక్క కార్యకర్త కూడా నిద్రపోలేదు. ఇప్పటికీ మనం ట్రోలింగ్ చేస్తూనే ఉంటాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి. జోకర్ మంత్రి, జోకరే అతను. మరి అలాంటిది నీకు 15,000, నీకు 15,000 ఎంతమంది కనిపించినా కూడా నీకు 15,000, 15,000 అన్నాడు. ఎవరికి ఇచ్చాడు 15,000? అంటాడు ఈ పథకాలు ఇవ్వాలంటే అచ్చెన్నాయుడు అంటాడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఈ రాష్ట్రాన్ని అమ్మాలి అంటాడు. అంటే అంతకుముందు మీకు తెలియదా ఈ రాష్ట్రాన్ని అమ్మి ఈ పథకాలు ఇవ్వాలని? అంటే ప్రజల్ని మోసం చేసేదానికోసం ఏమైనా మాట్లాడతాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అమ్మాలా అంటాడు. మరి ఈరోజు చూస్తున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మహిళలకు రక్షణ ఉందా? నిజంగా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేదే లేదు. చిన్న పిల్లల నుంచి, 3 ఏళ్ల పిల్లల నుంచి ముస్లిం వాళ్ళకు కూడా రక్షణ లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? సుగాలి ప్రీతి అన్నాడు. ఈరోజు 18 నెలలు అవుతుంది. ఏమైంది సుగాలి ప్రీతి కేసు? ఏమీ కాలేదు. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? షూటింగ్లు చేసుకుంటూ ఉన్నాడు. హెలికాప్టర్ ఇచ్చేశారు. ఇప్పుడు 3 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఒకటి ఆయన కొడుకు లోకేష్కు, ఒకటి పవన్ కళ్యాణ్కు. 3 హెలికాప్టర్లు చక్కలు కొడతా ఉంటాయి రాష్ట్రంలో. మన ముఖ్యమంత్రి ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏమంటే, ఆ 4,000 పింఛన్ ఇచ్చేదానికోసము 14 కోట్లపై ఖర్చు పెట్టుకుని వస్తాడు. నెలలో 1వ తేదీ కరెక్ట్గా వాలిపోతాడు. 1వ తేదీ ఆయన ఎంత పిచ్చి పట్టిందంటే, సినిమా పిచ్చో లేకుంటే ఏంటో, అది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ రకంగా పిచ్చి ఉందో ఈయనకు కూడా అదే రకంగా పిచ్చి ఉంది. అక్కడి నుంచి మాత్రం హెలికాప్టర్లు వస్తాడు, ఇక్కడ హెలికాప్టర్ దిగుతాడు, ఆటో ఎక్కుతాడు. ఫోటో పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు. ఇక్కడ మనకు 3 ముఖ్యమంత్రులు. ఎంత ఖర్చు చూడండి. 3 హెలికాప్టర్లు పెట్టుకొని 3 తిరుగుతూ ఉంటే ఏమైనా ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కరిస్తాం అవుతున్నాయా? మరొక పక్క మన నియోజకవర్గ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పక్క చంద్రబాబు నాయుడుకు 100 పేజీలు రాయిస్తే, మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గురించి ఒక 250 పేజీలు రాయొచ్చు ఇప్పటికే ఈ 18 నెలల కాలంలో. అది 250 పేజీలు కూడా తక్కువ పడతాయంట. ప్రతి ఒక్కటి కూడా దోచుకోవడమే. అక్కడ చంద్రబాబు నాయుడు దోచుకొని తీసుకొని పోయి సింగపూర్లో దాచుకుంటా ఉంటే, మన ఎమ్మెల్యే గారు
దోచుకొని తీసుకొని పోయి హైదరాబాద్లో దాచుకోవడం జరుగుతుంది. ఒక్కరిని వదలడంలే, డాక్టర్లను వదలడంలే, మరి ఏదైతే మన మెడికల్ షాప్లను వదలడంలే, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళను వదలడంలే, ఏ ఒక్క సామాన్యమైన వ్యాపారస్తులను వదలడంలే, ఆఖరికి తోపుడు బళ్ళలను కూడా వాళ్ళను కూడా వదలడంలే, వాళ్ళకు కూడా నెలల్లో మరి వసూలు చేసే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా దోచుకోవడం. మరి ఆయన మీకు ఏదో ఒక పిచ్చి వచ్చిందంట, ఏదో కుర్చీ పిచ్చి అంట. కుర్చీ పిచ్చి, ఎక్కడ పోయినా కుర్చీ కావాలంట. ఏదో బండికే పైన కుర్చీ కట్టుకుని ఎక్కడికి పోతే అక్కడ వెళ్ళొచ్చు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ కుర్చీ వేసుకోవచ్చు కదా. కుర్చీ పిచ్చి పట్టుకుంది ఆమెకు, ఎక్కడ పోయినా కుర్చీ కావాలి. మరి ఈ రకంగా ప్రజాసేవ చేసేదానికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గ ప్రజల్ని విస్మరించేసి, మరి ప్రజల బాగోగులు విస్మరించేసి కుర్చీ కోసం పట్టుకొని మరి ఎందాకైనా నేను పోరాటం చేస్తా కుర్చీ కోసం అని చెప్పి మరి ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది సుమారుగా 1 సంవత్సరం నుంచి. మరి ఆ మేయర్ కుర్చీ కావాలని చెప్పి మరి మొన్న మనం చూసాం స్వాతంత్ర దినోత్సవం నాడు మరి కలెక్టర్ కుర్చీ నాకు కావాలని చెప్పి అక్కడ పోటీ. మరి రేపు 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి అక్కడికి కూడా వెళ్ళి ఆ స్పీకర్ కుర్చీని లాగేస్తుందేమో నాకు తెలియదు. స్పీకర్ కుర్చీ కూడా లాగేసే పరిస్థితి ఉంది. ఈ రకంగా ప్రజా సేవ చేయండి అంటే ఈ 18 నెలల కాలంలో ఒక్క నయా పైసా నిధులు తీసుకొచ్చారా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఏం అభివృద్ధి చేశారు మీరు చెప్పండి ఈ నగర ప్రజలకు? ఏమన్నా చెప్తే ఆ బుగ్గ వంగని చూపిస్తారు. దాన్ని ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నారంటే డ్రోన్లు పెట్టి దాన్ని చిత్రీకరణ చేశారు. బుగ్గ వంగని మనం సుందరీకరణ చేశాము, క్లీన్ చేశాము అని చెప్పి. దానికి ఎంత ఖర్చు అంటే 3,80,00,000 రూపాయలు. ఎంత? 3,80,00,000 రూపాయలు వెచ్చించి మరి ఆ గుర్రపు డెక్కల్ని తొలగించారు. అది మహా అంటే 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మిగతా డబ్బులంతా కూడా స్వహా. మరి ఇవన్నీ కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా, ఎందుకంటే ఇప్పటికే మనకు సంకేతాలు వస్తున్నాయి. మరి జనవరిలో మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతాయని చెప్పి మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు కూడా బహుశా జనవరిలో జరగచ్చు. మరి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. మరి ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మనం కూడా దానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా బాబు షూరిటీ మోసం గ్యారంటీ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మరి ఈరోజు కడప నగరంలో మరి ఈరోజు ప్రజాప్రతినిధులు చేస్తున్న మోసాలను మరి ప్రజలకు తెలిసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచే మరి యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది, సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో 50కి 50 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఏమనుకుంటున్నారంటే, మొన్న చూశారు కదా పులివెందల్లాగా మరి ఒంటిమిట్టలాగా జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చింది. ఏమి లేని వారు కూడా నేను కూడా కార్పొరేటర్ పోటీ చేస్తా అంటాడు. ఎందుకంటే వాళ్ళకు యునానిమస్ అయిపోతుంది అని చెప్పి ఊహల్లో ఉన్నారు, వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. ఇది కడప గడ్డ, ఇది కడప గడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఇది ఖచ్చితంగా అన్ని 50 స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెడతారు. ఖచ్చితంగా వాళ్ళే గెలవబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇప్పుడే ఖచ్చితంగా మీరందరూ కూడా నిజంగా ఒక జోన్ మీటింగే ఇది. మనము ఒక జోన్ మీటింగ్ 9 డివిజన్లు మాత్రమే. మరి ఈరోజు చూస్తే ఇంత 100ల మంది సంఖ్యలో మన కార్యకర్తలు వచ్చారు. మరి అదే వాళ్ళు పిలిస్తే నియోజకవర్గ స్థాయిని మీటింగ్ పెట్టినా కూడా ఇంతమంది రారు వాళ్ళకు. అది మన బలం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.